వన్ పీస్ సిరీస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వెంచర్ అండ్ ఫ్రెండ్షిప్. సాహసానికి స్నేహానికి మధ్యన ఉన్న సన్నటి బ్యాలెన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారనమాట ఈ సిరీస్. అందుకే అద్భుతంగా అనిపిస్తాయి మనకి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నవ్ డు టాక్స్. వన్ పీస్ సీజన్ 2 రివ్యూ. ఈ వన్ పీస్ సీజన్ 2 అనే సిరీస్ని నేను రీసెంట్గానే చూశాను. దీని గురించి ఏం రివ్యూ చేస్తానులే, ఎవరికి తెలుస్తుంది అనుకున్నాను. కానీ నాకు సర్ప్రైజింగ్ మూమెంట్ ఏదనిపించిందంటే, ఇండియాలో చాలామంది వన్ పీస్కి ఫ్యాన్స్ ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను. వన్ పీస్కి ఫ్యాన్స్ ఉండడం ఏంట్రా అంటే, గేమ్ ఆఫ్ థ్రోన్స్కి ఫ్యాన్స్ ఉంటారో, అవెంజర్స్కి ఫ్యాన్స్ ఉంటారో, లేదంటే బ్యాట్మ్యాన్ సిరీస్ ఈ టైప్ ఏవైతే ఉంటాయో వాటికి ఫ్యాన్స్ ఉంటారో, మనీ హీస్ట్ ఇలా కొన్ని ఉంటాయి కదా, స్క్విడ్ గేమ్, ఇలాంటి వాటికి ఫ్యాన్స్ ఉంటారని తెలుసు. కానీ అలాంటి వాటి కోసం వెయిట్ చేస్తారని తెలుసు. కానీ వన్ పీస్ లాంటి సిరీస్ కోసం జనాలు వెయిట్ చేస్తారా అసలు తెలుసా అనుకున్నాను. బట్ దీని గురించి మొన్న సెర్చ్ చేయడం మొదలు పెడితే, సీజన్ 2 గురించి సెర్చ్ చేయడం మొదలు పెడితే చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఈ క్యారెక్టర్స్ కోసం, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే దానికోసం. అంతలా ఇందులో ఏముందరా బాబు అన్న దగ్గర నుంచి నేను ఈ సిరీస్ని చూడటం స్టార్ట్ చేశాను. బేసిక్గా 2023లోనే దీని సీజన్ 1 నేను చూశాను. నాకు అప్పుడే చాలా బాగా అనిపించింది. అరే మంచి యాక్షన్ అడ్వెంచర్ చూసాను రా బాబు అన్న ఫీలింగ్ వచ్చింది. కానీ ఎవరికి తెలుస్తుందిలే అనుకున్నాను. బట్ సీజన్ 2కి వచ్చేటప్పటికి ఫ్యాన్స్ ఇంకా పెరిగిపోయారు. నాకు తెలిసి ఇండియాలో ఆల్మోస్ట్ చాలా మందికి ఈ వన్ పీస్ అనే సిరీస్ గురించి తెలుసు. తెలియని వాళ్ళ కోసం ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను, వినండి. వన్ పీస్ అంటే ఒక నిధి లాంటిది. ప్రపంచంలో అత్యంత భయంకరమైన ఒక సముద్రపు దొంగ తను చనిపోయే ముందు తన నిధిని ఒక చోట దాచిపెట్టి చచ్చిపోతాడు. చచ్చిపోయే ముందు అక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తాడు అనమాట, నా నిధి ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉంది, దాన్ని కనిపెట్టి మీరు తీసుకోండి అని క్లియర్గా చెప్తాడు. ఆల్సో అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ నిధి దొరుకుతుంది అని చెప్తాడు. అక్కడ నుంచే ఈ వన్ పీస్ అనే సిరీస్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ వన్ పీస్ అనే నిధి కోసం అధికారులు, అక్కడ పేరు మోసిన దొంగలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు, కామన్ పీపుల్ దగ్గర నుంచి పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వన్ పీస్ అనే దానికోసం వెతకడం మొదలు పెడతారు. అండ్ ఆ జర్నీలో భాగంగానే లూఫీ అని ఒక చిన్న కుర్రోడు ఉంటాడు. ఆ కుర్రోడు కూడా ఈ వన్ పీస్ అనే సిరీస్ కోసం తన జర్నీని స్టార్ట్ చేస్తాడు సముద్రం మీద. అయితే బయలుదేరినప్పుడు తను ఒక్కడే, కానీ వెళ్ళే దారిలో తనకు చాలా మంది శత్రువులు ఎదురవుతారు. అండ్ అందులోంచే చాలా మంది మంచి మిత్రులు ఎదురవుతారు. ఆల్సో లూఫీ అనే వ్యక్తి ఒక డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల తనకు ఒక వింత పవర్స్ వస్తాయి అనమాట. అంటే చేతులు సాగిపోవటాలు, కాళ్ళు సాగిపోవటాలు, ఇలాంటి ఒక్కొక్కరికి ఒక్కొక్క పవర్ వస్తుంది అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఎవరెవరైతే ఎంతమంది అయితే తిన్నారో వాళ్ళకి కొన్ని వింత పవర్స్ వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పవర్స్ వస్తాయి అనమాట. ఆ పవర్స్ని యూజ్ చేసుకుంటూ దారిలో ఎదురవుతున్న ప్రమాదాలని దాటుకుంటూ వన్ పీస్ నుంచి ఛేదించాలి. ఇది ఒక బేసిక్ స్టోరీ అనమాట. ఈ వన్ పీస్ సిరీస్ మొత్తానికి, ఈ వెబ్ సిరీస్ మొత్తానికి ఇది బేసిక్ స్టోరీ. అయితే స్టోరీ ఆల్రెడీ ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ కూడా జర్నీ, ఈ సిరీస్ యొక్క జర్నీని ఇంకా ఇంట్రెస్టింగ్ చేయడానికి కొత్త కొత్త క్యారెక్టర్స్ని, వింత వింత క్యారెక్టర్స్ని పెడతారు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ జోరో అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటాడు. అతను ఒక చైనీస్ జపనీస్ క్యాండిడేట్. తను ఒక స్పోర్ట్స్ మ్యాన్ అనమాట. కటానాలు, కత్తులు వీటన్నిటిని బాగా చేస్తాడు, ఫైటింగ్ బాగా చేస్తాడు అనమాట. ఇలా తన గ్రూప్లో ఒక్కొక్కరికి ఒక టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉండటమో లేదంటే పవర్ ఉండటమో జరుగుతుంది అనమాట. సముద్రం మీద వన్ పీస్ అనే దాన్ని కనిపెట్టడానికి మొదలైన లూఫీ ప్రయాణం తనకు అత్యంత సన్నిహితులైన ఫ్రెండ్స్ని కలుసుకుని, ప్రపంచంలో చాలా విలువైన మనుషుల్ని కలుసుకుని వాళ్ళతో పాటు ఆ జర్నీ స్టార్ట్ చేస్తాడు. తనని వన్ పీస్కి దగ్గరకు తీసుకెళ్లే ప్రతి క్షణం ఒక కొత్త కష్టం వస్తుందన్నమాట. అవి సాల్వ్ చేసే ప్రాసెస్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఆ ఫైట్స్ కానీ, ఆ అడ్వెంచర్స్ కానీ, కొన్ని వింత మనుషులు, వింత జీవులు, వింత లొకేషన్స్లో, ఆ ఊర్లో అవి భలే ఉంటాయి. కొన్ని నోటితో చెప్పడానికి అవ్వట్లేదు, కానీ చూస్తే మీకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే సీజన్ 2తో కాదు, సీజన్ 1తోనే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే సీజన్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో సీజన్ 2 కూడా అక్కడ నుంచే మొదలవుతుంది. అండ్ నాకు పర్సనల్గా అనిపించింది ఏంటంటే, ఎందుకు ఇండియన్స్ ఇంతలా ఈ సిరీస్ని ఫాలో అవుతున్నారు అనే దానికి మొట్టమొదటి రీజన్ ఏంటంటే డబ్బింగ్. మీరు నా వీడియోస్ చూసుకుంటే నేను ఎక్కువసార్లు ఏడ్చే టాపిక్ ఏంటంటే డబ్బింగ్ సక్రమంగా సస్తే ఎలాంటిదైనా కానీ జనాలు చూసి సస్తారు. తెలుగు డబ్బింగ్ కావచ్చు, హిందీ డబ్బింగ్ కావచ్చు, తమిళ్ డబ్బింగ్ కావచ్చు. అసలు ఈ లాంగ్వేజెస్లో ఒకసారి డబ్బింగ్ చూడండి, ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే కరెక్ట్గా దిగుతాయి. ఒక స్ట్రైట్ అవే తెలుగు వెబ్ సిరీస్ చూస్తున్నామేమో అన్న ఫీల్ తీసుకొస్తాయి తెలుగు డబ్బింగ్. అంత అథెంటిక్గా ఉంటాయి. ఇది మెయిన్ లీడ్స్కి మాత్రమే కాదు, ఎక్కడో మారుమూల వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కూడా కరెక్ట్గా తెలుగు మాట్లాడతాడు. భలే అనిపిస్తుంది. అసలు ఆ క్యారెక్టర్స్ అన్ని చాలా రియలిస్టిక్గా మాట్లాడుతున్నప్పుడు మనం ఓన్ చేసుకుంటాం ఆ క్యారెక్టర్స్ని. కాబట్టి వాళ్ళతో పాటు ఆ జర్నీలో మనం కూడా ఉన్నాము అని ఫీల్ అవుతాం. నాకు ఈ సిరీస్లో ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే, ఇందులో లవ్ యాంగిల్ అనేది మాత్రం ఉండదు. నాకు అది చాలా బాగా అనిపించింది. ఇంత పెద్ద ఏంటది అడ్వెంచరస్ డ్రామాలో ప్రేమ అనే ఒకటి లేదేంట్రా బాబు, ఎక్కడ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి మధ్య ఎటువంటి లవ్ యాంగిల్ కానీ, రొమాన్స్ కానీ ఏదీ లేదు. సో మేకర్స్ ముందు నుంచే ప్లాన్ చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇది ఒక ఫ్యామిలీ వాచ్లో ఉండాలి అనుకున్నట్టున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కలిసి హ్యాపీగా కూర్చొని చూసేలా ఉంటుంది అనమాట ఈ సిరీస్. వన్ పీస్ సిరీస్ ఈజ్ ఆల్ అబౌట్ అడ్వెంచర్ అండ్ ఫ్రెండ్షిప్. సాహసానికి స్నేహానికి మధ్యన ఉన్న సన్నటి బ్యాలెన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారనమాట ఈ సిరీస్. అందుకే అద్భుతంగా అనిపిస్తాయి మనకి.
ఈ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 50 నిమిషాల నుంచి గంట వరకు ఉంటుంది. బట్ ఎంతసేపు ఉంటుందని చెప్పి మీరు బ్యాడ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని మూమెంట్స్ మీకు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు వెళ్ళిపోయాయని కూడా తెలియదు. నాకు పర్సనల్గా చాలా అంటే చాలా ఇష్టమైంది ఏంటంటే డాక్టర్ అండ్ చాపర్ అనే క్యారెక్టర్. ఇది ఒక చిన్న టెడ్డీ బేరు, కానీ మనిషిలాగే మాట్లాడుతుంది. దీని మాటలు, దీని చేష్టలు, దీని అల్లరేషాలు అండ్ దీంతో పాటు ఉన్న ఎమోషనల్ మూమెంట్స్ ఇవి నాకు చాలా పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. సీజన్ 2లో ఎపిసోడ్ 6 వరకు చూస్తున్నాను, బాగానే ఎంజాయ్ చేస్తున్నాను. బట్ ఎపిసోడ్ 7 స్టార్ట్ అవుతుంది. ఈ చాపర్ అన్న క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారో అద్భుతంగా ఉంటుంది. అసలు చిన్న పిల్లలకి బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకైతే ఇక గుండె పగిలిపోద్ది. మనకి చాలా ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది, చాలా బాగా అటాచ్ అయిపోతాం. ఇది ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండు అన్న ఫీల్ వస్తుంది మనకి. చాపర్ కూడా ఒక అడవి జంతువే, అది కూడా ఒక చిన్న డ్రాగన్ ఫ్రూట్ తినటం వల్ల దానికి మనిషి లక్షణాలు వస్తాయి. అండ్ అది చేసే అడ్వెంచర్స్, అది భయపడుతున్నప్పుడు, ముఖ్యంగా భయపడేటప్పుడు కొన్ని సీన్స్ మనకు చాలా క్యూట్గా అనిపిస్తాయి అనమాట. అండ్ ఆల్సో ఈ చాపర్ అన్న క్యారెక్టర్ని ఒక్క ఎపిసోడ్కి మాత్రం ఎందుకు పరిమితం చేశారో నాకు అర్థం కాలేదు. బట్ ఫర్దర్గా దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది అండ్ ఇది టీంతో కలుస్తుంది అని తెలిసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. చోటా సైజ్ బడా సౌండ్ అన్నట్టు ఇది ఉండటం ఇంత చిన్న టెడ్డీ బేర్లా ఉంటుంది, కానీ దీనికి కోపం వస్తే ఇది చేసే రచ్చ అసలు మనం ఊహించలేమన్నమాట. అంత బాగా చూపించారు. నేను ఈ సిరీస్ని మా టీవీలో చూసాను, నాకు అసలు భలే అనిపించింది. అంటే ప్రొడక్షన్ చాలా బాగుంటుంది అనమాట. అంత పెద్ద సముద్రం మధ్యలో అంత పెద్ద షిప్పు, సముద్రపు మనుషులు. నాకు ఈ అడ్వెంచర్ డ్రామాస్ అంటే నాకు చాలా ఇష్టం. సముద్రం అన్న, స్నో అన్న, ఈ సముద్రం కానీ స్నో కానీ ఇవి ఇన్వాల్వ్ అయినవి, లేదా రైనీ సీజన్ కానీ ఈ మూడు ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే ఆ సినిమాలు ఉంటే నాకు పిచ్చగా ఎక్కేస్తాయి. సో ఈ మూడిట్లో ఏదో ఒక కేటగిరీకి సంబంధించిన వ్యక్తులు అయితే మీరు ఈ వన్ పీస్ అనే సిరీస్ మీకు కూడా బాగా ఎక్కుతుంది. ఆల్సో ఈ సిరీస్లో మెయిన్ లీడ్గా హీరోగా చేసిన లూఫీ అనే వ్యక్తి క్యారెక్టర్ నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. బేసిక్గా పైరట్స్ ఆఫ్ ది కెరీబియన్లో ఈ జాక్ స్పారో అనే క్యారెక్టర్ గుర్తున్నాడు కదా, ఎంత ప్రమాదకరమైన సిచ్యువేషన్ వచ్చినా సరే ఇతను కళ్ళు తాగిన కోతిలాగా చాలా వింతగా బిహేవ్ చేస్తూ చాలా టేక్ ఇట్ ఈజీగా ఉంటాడనమాట. చివరి నిమిషం వరకు ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా సరే ఒక గర్వంతలా వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. ప్రతి సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేస్తాడు, చాలా తెలివిగా సెటైరికల్గా అందులోంచి చాలా నక్కలా బయటకు వచ్చేస్తాడు వాళ్ళే. అది మనకు చాలా బాగా అనిపిస్తుంది. సేమ్ అలాగే ఈ లూఫీ అనే వ్యక్తి క్యారెక్టర్ కూడా ఉంటుంది అనమాట. తన బోటు, తన షిప్, తన సిబ్బంది వీళ్ళందరూ కూడా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రాణాలు పోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా మనోడు చాలా ఈజీగా, చాలా తేలిగ్గా, నైస్గా వెళ్ళి ఆ సిచ్యువేషన్ నుంచి వాళ్ళని కాపాడి తీసుకొచ్చేస్తాడు. చూడడానికి చాలా వింతగా, ఫన్నీగా, చాలా ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది అనమాట ఈ మనిషి ఉన్నంతసేపు. సో నాకు స్పెషల్గా ప్రౌడ్ మూమెంట్ ఎక్కడ వచ్చింది అంటే, బేసిక్గా ఇదొక హాలీవుడ్ సిరీస్. అన్ని వేల కోట్ల ప్రొడక్షన్తో అంత పెద్ద బడ్జెట్ ఉన్న సినిమాలో, ఈ సిరీస్లో మన ఇండియన్ అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి పేరు చరితా చంద్రన్ అని ఉంటుంది. చరితా చంద్రన్ అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఈ అమ్మాయి ఒక తమిళియన్, అంటే తమిళనాడు నుంచి ఉన్న ఒక అమ్మాయి. తమిళనాడు నుంచి మన ఇండియా నుంచి ఒక అమ్మాయి వెళ్ళి అంత పెద్ద హాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో మెయిన్ లీడ్గా, మెయిన్ క్యారెక్టర్గా చేస్తూ పక్కనున్న క్యారెక్టర్స్ని కూడా కొన్నిసార్లు డామినేట్ చేసే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట ఈ చరితా చంద్రన్ అనే అమ్మాయి. చూసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అట్ ద సేమ్ టైం నాకు అనిపించింది, బేసిక్గా ప్రపంచంలో ఎవరికన్నా బ్యారియర్స్ ఉంటాయేమో కానీ ఒక్క ఇండియన్స్కి మాత్రమే ఎటువంటి బ్యారియర్స్ ఉండవండి. వీళ్ళకి ఆ ఈగో రేజ్ అవ్వాలే కానీ చాలా సునాయాసంగా సరదాగా పాకిస్తాన్ వరకు వెళ్ళి టీ తాగి అక్కడ ఒక అమ్మాయిని లేపుకుని వచ్చేస్తారు మన వాళ్ళు. అంత మెంటల్గా అనమాట. ఒకటి సాధించాలి, ఒకటి చెయ్యాలి అనుకుంటే ఆ బ్యారియర్ని దాటుకుంటూ వెళ్ళిపోతారు. మన వాళ్ళకి ఒక బ్యారియర్ అంటూ ఉండదు. అండ్ మన వాళ్ళు ఒక చోట మాత్రమే వర్తించరు, ఒక చోటుకి లేదా ఒక ప్రాంతానికి మాత్రమే వర్తించరు. మన వాళ్ళు అన్ని వేళలా ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. సో ఈ చరితా చంద్రన్ అనే అమ్మాయిని చూసినప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. అరే మనలో ఒకరు వెళ్ళి అక్కడ చేస్తున్నారు అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ అమ్మాయిని ఫస్ట్ కొంచెం గ్లామర్గా చూపించినప్పటికీ కూడా తన సీజన్ 2 మొత్తానికి సిరీస్కి ఒక కారణమైంది. బేసిక్గా వన్ పీస్ నిధిని కనిపెట్టడం అనేది మేజర్ ఆస్పెక్ట్ అయితే, దానితో పాటు ఈక్వల్గా ఈ అమ్మాయిని ఒక ప్రిన్సెస్గా చూపించారు. ముందు ఒక దొంగగా చూపించి ఆ తర్వాత ఒక ప్రిన్సెస్గా రివీల్ చేసినప్పుడు అసలు భలే అనిపించింది. ఆ మ్యాజిక్ కరెక్ట్గా కుదిరింది. ఈ ఫ్యాంటసీ అడ్వెంచర్ అనే పేరుకి పూర్తి న్యాయం చేసినట్టు అనిపిస్తుంది ఈ వన్ పీస్ అనే సిరీస్. సో ఈ వీక్ మీరు మీ ఫ్యామిలీతో కలిసి ఏదైనా సిరీస్ చూడాలి అనుకుంటే కనుక హ్యాపీగా గో అండ్ వాచ్ దిస్ సిరీస్. ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ సిరీస్ అనమాట. ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూసే సీన్స్ అనమాట ఇవన్నీ. సో నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, మర్చిపోకుండా చూడండి. అండ్ తెలుగు డబ్బింగ్ ఎవడ చేశాడో కానీ నీకు నమస్కారం రా బాబు. నాకు భలే అనిపిస్తుంది. కొంతమంది ఉంటారు ఎంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని వచ్చినప్పటికీ కూడా చాలా దిక్కుమాలి డబ్బింగ్లు ఇస్తారనమాట. ఎనీహౌ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఫ్యాంటసీ అడ్వెంచర్స్లో ఉన్న హీరోస్లో మీ ఫేవరెట్ హీరో ఎవరు, మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. నాకైతే జాక్ స్పారో, మరి మీకు ఎవరు అనేది కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి సిరీస్ అండ్ మూవీస్ రికమెండేషన్స్ అండ్ రివ్యూస్ కోసం ఇప్పుడే నౌడు టాక్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌడు టాక్స్. థ్యాంక్ యూ.